పుట్టింది పెరిగింది కర్ణాటకలోనే. సో నేను చదివింది కాలేజ్ కావచ్చు, జాబ్ చేయడం కావచ్చు అంతా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే జరిగిందనమాట. నాకు ఇప్పుడు ఎలా ఉంది అంటే బావిలో ఉన్న కప్పలాగా ఇక్కడిక్కడే ఉన్నా నేను. స్కూల్ ఇక్కడే, కాలేజ్ ఇక్కడే, జాబ్ ఇక్కడే. అలాగా నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నా అంటే నేను జాబ్ చేసిన ఆఫీస్ అనమాట అది. నేను ఫిల్టర్ పెట్టలేదు, అలానే బ్రైట్నెస్ కూడా పెట్టలేదు, కానీ అక్కడ వెలుతురుగా కనిపిస్తుంది. నేను ఇంకేం చేసేది, అక్కడ ఆఫీస్ అనమాట. ఆఫీస్ ఎదురుగానే పార్క్. నాకైతే మైండ్ రిఫ్రెష్ కావాలంటే నాకు నేచర్ దగ్గర రావాలి. అలా పార్క్ కూడా బాగా వచ్చొచ్చిందనమాట నాకు. అలా నాకు వర్క్ ప్రెషర్ అయినప్పుడు కానీ, లేదా మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు కానీ ఇట్లా పార్క్లోకి వచ్చేసేదాన్ని. ఇది మెయిన్ గేట్ ఇదనమాట. ఇక్కడ నుంచి కూడా కనపడలేదే ఆఫీసు. సరే వచ్చేసేదాన్ని అన్నమాట రిఫ్రెష్ అవ్వడానికి. నాకు ఏదైనా సరే చెట్ల మధ్యలో కూర్చోళ్ళంతే. ఇంకా అలాగే ఆ రోజు వెళ్ళిన రోజు పిల్లలంతా సమ్మర్ హాలిడేస్, అందులోనూ సండే కదా, పార్క్లో అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఆ పిల్లలతో నేను జాయిన్ అయిపోయాను అనమాట. ఆ పిల్లంది సైకిల్ ఇప్పించుకొని నేనైతే తొక్కుతున్నా. తర్వాత ఆ పిల్లడు వచ్చేసి అక్క నేను డబ్బులు వేస్తా అక్క నీకు అని వాళ్ళైతే ఇంక అట్లా కలిసిపోయారు. స్టిల్ ఐఎమ్ సింగిల్ అంటే కారణం ఇదే అనమాట. ఎక్కడ ఎవరితో కలిసకపోయినా కానీ పిల్లల గ్యాంగులో అయితే చేరిపోతాను. సైకిల్కి బ్రేక్ లేదనమాట. నేనైతే అంటే అలవాటు లేదు, వాడికి అలవాటు ఉన్నట్టుంది, బాగా తొక్కుతున్నాడు. ఇంకా సైకిల్ రౌండ్ వేసిన తర్వాత అక్కడ మామిడి చెట్టు ఉంటే ఆ మామిడికాయలు బిక్కోవడానికని మానెక్కుతున్నారు. అది అయ్యలేదు, వీళ్ళు వెళ్ళలేదు. అదిగో అక్కడ పైన అది మధ్యలో ఉంది, అది కూడా పొండైపోయింది. దాన్ని ఇంక వీళ్ళు పీక్కోలేరు, అంత పైకి ఎక్కలేరు వీళ్ళు. ఇంకా అలానే సాధిస్తున్నారు వాళ్ళు పార్క్లో. మేము వచ్చేసే వరకు వాళ్ళు అలానే సాధిస్తున్నారు. ఏమన్నా చేసుకోపోండి, నేనైతే వదిలేసి వచ్చేసా. అలాగే కొద్దిసేపు పార్క్లో టైం స్పెండ్ చేసా. ఇదిగో ఇది పాత ఆఫీస్ అనమాట. దీని ముంగటనే కొత్త ఆఫీస్ అయ్యింది. వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు, అలా మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు అక్కడ టెర్రస్ పై నిల్చుకొని పార్క్లోకి చూసేదాన్ని అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఇది మా ఇంటి రోడ్డు. ఆ పార్క్ చూపించా కదా ఒక్కసారి, ఆ పార్క్ రోడ్ ఇది. మా ఇంటికి పోయే రూట్ ఇది. సత్య భాస్కర్ ఛానల్ అని యూట్యూబ్లో ఉంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, బాగా చేస్తుంది వీడియో. అక్క అయితే అడిగింది మీ ఇల్లు వెనకాలేనా అని. కాదక్క ఇంత డిస్టెన్స్ ఉంది చూడక్క.